ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏం భూమి, మీ చర్చలు సమావేశాలు పూర్తయ్యాయా? ఆ శారదతో సమావేశం ఏమైందో అనేసి ఏడుపు మొహంతో వివరించాడా కృష్ణప్రసాద్? ఇంకా ఏం చెప్పాడు? ఇండియాలో జరిగే ఉగ్రవాద విషయాల్లో పాకిస్తాన్ హస్తం ఉన్నట్టు దీని వెనక నా హస్తం ఉందని చెప్పుంటాడే. ఛీ, చేసే చెడ్డ పనిని కూడా గొప్పగా చెప్పుకునే నువ్వు మనిషివా పశువా? ఏం పుట్టుక నీది? ఇదిగో పాప, మాటలు మర్యాదగా రాని. పశువులు మా అపూర్వంత గొప్పగా ఆలోచించగలవనా నీ ఉద్దేశం? అసలు పశువులే ఆలోచించడం మొదలు పెడితే మనుషులకి భూమి మీద నూకలుండేవే కాదు. గడ్డి తినేవి పొడిచి చంపేసేవి, మాంసం తినేవి మనల్నే భోంచేసేవి. నువ్వు ఆగు పిన్ని. భూమి తిడుతోంది కదా, తిట్ని. డూ యు నో వన్ థింగ్? మనిషి ఓడిపోయినప్పుడు తిడతాడు లేదా తిట్టుకుంటాడు. ఇప్పుడు భూమి కూడా అదే చేస్తోంది. అంతే కదా భూమి? అంతే. నీ అంతు చూసే రోజు వచ్చేంత వరకు నేను ఎదురు చూస్తూ ఉండక తప్పదు. అంతే. ఓ, రాను రోజు కోసం ఎదురు చూస్తూ కూర్చుంటే చివరికి వచ్చేది చావే. నీ మనసులో ఏదో ఉందని ఎప్పుడైతే నేను పసిగట్టానో అప్పుడే వాడు ఖచ్చితంగా రావాలని డిసైడ్ అయ్యాను. నువ్వు వాణ్ణి ఆపాలని చేసే ప్రయత్నాలన్నీ నేను అడ్డుకుంటాను. రేపు ఏదో విధంగా వాడి పనైపోవాలి అనే ఒకే ఒక్క ఆప్షన్ మిగిలింది. అలా కాదు, నేను మా నాన్నకి దగ్గరైపోయి ఒప్పించి ఆ తర్వాతే గదన్ని దక్కించుకుంటాను అంటే అది కుదరని పని. ఎందుకంటే మధ్యలో నేనడ్డుగా ఉంటా. నువ్వు ఎంత పెద్ద ప్రయత్నం చేసినా నేను చిట్టికేసినంత ఈజీగా అడ్డుకుంటాను. ఎందుకంటే అవతలున్నది గగన్. ఆ గగన్ అంటే మీ నాన్నకి ఎంత ద్వేషం ఉందో నేను ప్రత్యేకంగా చెప్పనవసరం లేదుగా. అందుకే ఓ పంజీ, రేపు వాడితో వెళ్ళిపో. మీ నాన్నని మర్చిపోయి హాయిగా వాడితో జీవితాంతం సుఖంగా ఉండు. యు నో వాట్? నీ విషయంలో నీ మేలు కోరి ఈ అపూర్వ ఇస్తున్న బెస్ట్ అడ్వైస్. నీ సలహాకి చాలా థ్యాంక్స్. బయలుదేరు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.